సర్వక్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా భారముచి ఆలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్న మాటలను మనము చూస్తూ ఉన్నాం. ఈరోజున మనము గమనించినప్పుడు మొదటి పట్టణములో జకరియా గ్రంథములోని వచనములను ఆలకించాం. ప్రవక్త రాబోతున్న విషయాలను, దేవుని యందు విశ్వాసముతో జీవించే వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన జయశీలుడై విజయము చేయుచు వచ్చిన మన రాజును, ఆయన వినయము కలిగిన రాజుగా వచ్చుచున్నాడు. కావున మనము కూడా వినయవంతులమై ఉండాలి, శాంతి స్థాపించే ప్రభు దగ్గర మనము రావాలి అన్న మాటలను మొదటి పట్టణములో మనం వింటూ ఉన్నాం. రెండవ పట్టణములో పౌలు గారు చక్కని వాక్యాలను మనందరినీ తెలియజేస్తూ, క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి, అప్పుడే మనము క్రీస్తుకు చెందిన వారము, ఆయనతో లేవనెత్తబడాలి, తద్వారా మనము ఆయనకు చెందిన వారము, పాపమునకు లోకమునకు దూరముగా ఉంటూ దేవునికి దగ్గరగా దేవుని యందు విశ్వాసముతో జీవించమని వాక్యములు కోరుతూ ఉన్నాయి. ఇక సువార్త పట్టణములో 3 విషయాలను మనము ఈ రోజున నేర్చుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మొదటిది, భారము చే అలసలసిన సమస్త జనులారా, నా యొద్దకు రండు. రెండవది, నా కాడిని మీరు ఎత్తుకొనుడు. మూడవది, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను అన్న 3 మాటలను మనము 28, 29, 30 వచనాలలో ఈనాటి సువార్తలు ఆలకిస్తూ ఉన్నాం. కావున దేవుడు తన యొక్క ఆత్మీయతను మనందరికి, గొప్పవారికి కాదు, వినయము కలిగిన వారికి, విధేయత కలిగిన వారికి, దేవుని యందు నమ్మకము కలిగిన వారికి ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక స్త్రీ తన పొలములో పని చేసుకొని అక్కడ కట్టెలు కొట్టుకొని మోసుకుంటూ వస్తూ ఉంది. తన ఇంటికి వచ్చే దారిలో ఆ కట్టెల మోపుతో ఆమె వస్తూ ఉన్నప్పుడు, ఆమె వచ్చే సమయంలో ఆ దారిలో ఒక వ్యక్తి తన యొక్క వాహనము మీద, ట్రాక్టర్ మీద వెళుతూ ఆమెను చూచి తెలుసుకొని ఆమెను అంటూ ఉన్నాడమ్మా, బరువుతో వస్తున్నావు కదా, ట్రాక్టర్ ఎక్కు, ట్రాక్టర్ మీద కూర్చో, చక్కగా తీసుకుని వెళతాను అని అన్నాడు. ఆ స్త్రీ చక్కగా కట్టెల మోపుతో ట్రాక్టర్ ఎక్కేసింది. ట్రాక్టర్ ఎక్కేసిన తర్వాత కట్టెల మోపు మనం ఏం చేస్తాం, మామూలుగా ట్రక్లో కూర్చున్నప్పుడు మోపు కూడా పక్కన పెడతాం. ఈవిడ మళ్ళీ ఆ మోపును తల మీద ఉంచుకుంది. ఆ నడిపాయన అడిగాడు, అమ్మా నువ్వు మోయొద్దులే, ట్రాక్టర్ మోసిద్ది, పక్కన పెట్టు అని. మనం కూడా అంతే, ఉడికొచ్చాం, ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నీ భారాన్ని ఆయన మీద వేయటానికి. వెయ్యం, మా భారాలు మాతో ఉంటే చాలు, మేము మోసుకొని వెళతాం, వచ్చి ఎలాగ వచ్చామో అలాగే వెళతాం. యథా రాజా యథా ప్రజ. మాకు ఇష్టం లేదండి దేవుడికి ఈయటానికి, మా దగ్గరే ఉండాలి, దేవుడి దగ్గరే ఉండాలి అన్న విధముగా మనము ఈ రోజులలో జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, భారాలు లేని మనిషి ఈ లోకములో లేడు. ఎవరైనా వచ్చి అసలు నాకు ఏమీ లేదండి, నేను చక్కగా ఉన్నానండి, సంతోషంగా ఉన్నానంటే అది అబద్ధమే. ఉదాహరణకి పిల్లల దగ్గర నుంచి వెళదాం. పిల్లగాడికి ఏంటి భారం? స్కూలు బరువు, పరీక్షల బరువు, చదువు బరువు. చదువు భారం, పరీక్షల భారం. పరీక్షలు లేకుండా ఉంటే చాలు మాకు, ఎంత చెప్పినా పరీక్ష పెట్టకూడదు మాకు. టీచర్ గారు ఏ ప్రశ్న వేయకూడదు, రేపు నేను చెప్పిన పాఠానికి ఈ రోజు మమ్మల్ని ఏమీ వేయకూడదు. వేసామంటే మళ్ళీ అదొక భారం నిలబెట్టింది అక్కడ. కావున భారము లేనివాడు ఎవడు లేడు. పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి వాడు పాకే వయసు వచ్చి కొద్దిగా మాటలు వస్తే చాలు,
వాడు అడిగింది ఇవ్వకపోతే వాడు ఏడిస్తాడు, అదొక భారం వాడికి. వాడు అడిగింది ఇస్తే అదొక మరొక భారం. ఎందుకు కొనాలి కాబట్టి తల్లికి తండ్రికి డబ్బులు వేస్ట్. కావున భారాలు చాలా ఉన్నాయి. తండ్రి భారం ఉన్నది ఏమిటి? కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత తండ్రిది. కాబట్టి ఉద్యోగం చేయాలి, అదొక భారం. కుటుంబం పోషించాలి, అదొక భారం. లేకపోతే మీ ఆవిడ అది అంటారు కదా, గతిలేని సంసారం అని చేయొచ్చు కానీ మతిలేని సంసారం చేయలేమంటారు పెద్దలు. గతిలేని సంసారమైనా చేయొచ్చు కానీ మతిలేని సంసారం చేయలేరట. అంటే ఆలోచన పరంగా కుటుంబాన్ని పెంచాలంటే భారమే. అలాగా ఆలోచించుకుంటూ వెళితే ఇక మూడవది తల్లికి భారం ఏంటో తెలుసా? బిడ్డలు, వాడి భవిష్యత్తు ఏంటి? తండ్రి కంటే తల్లికి ఆలోచన, మా కొడుకు ఏమవుతాడు, నా కొడుకు ఏమవుతాడు, వాడు చదువుతాడా చదవడా అని ఆవిడ భారం. దాంతో బీపీ భారం, షుగర్ భారం, డాక్టర్ గారిని వెళ్ళటానికి డబ్బులు భారం. కావున ప్రతిదానికి భారం. అలాగనే ఒక వయసు వచ్చిన తర్వాత చదువైంది, ఏం చేస్తున్నావు అబ్బాయి? ఇంకా ఉద్యోగం రాలేదండి, అదొక భారం. ఊళ్ళో వాళ్ళు ఏమంటారన్న భారం. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చెప్పాలంటే భారం. మీ అమ్మ ఏం చేస్తుందంటే ఏం చేయట్లా, తిని కూర్చుంటున్నాడు, ఒక భారం కదా. మా అమ్మ ఏం చేయదండి, చక్కగా నేను వండి పెడితే, మా అబ్బాయి చక్కగా వండి పెడితే తిని కూర్చుంటారు, అదొక భారం. కావున ప్రియ సహోదరి సహోదరుడ, ఆర్థిక సమస్యలు ఈ రోజున పెనుభారాలుగా మారాయి. ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు చక్కగా ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు చక్కగా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి చక్కగా ఇద్దరు సంపాదించుకుంటా, అయినా కానీ ఆర్థిక సమస్యలు ఎందుకు? మనకు వచ్చిన దానికంటే మనం చూపెట్టుకోవాలి కదా. నేను చెప్పినట్టు కదా, నేను కొత్త వస్త్రం కొనుక్కున్నాను, నేను కొత్త ఇల్లు కొనుక్కున్నాను, నేను కొత్తది అది కొనుక్కున్నాను, నేను కొత్తది ఇది కొనుక్కున్నాను, కొత్త కారు కొన్నాను, కొత్త బైక్ కొన్నాను, కొత్తది అది కొన్నాను. అవసరానికి కొంటే పర్వాలా, అర్రులు చాచుకుంటేనే అసలే సమస్య అని అదొక భారం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొకటి ఈ రోజుల్లో ఆరోగ్య భారం, అనారోగ్యం. ఎప్పుడు బీపీఎస్ టాబ్లెట్ వేసుకోకపోతే సాయంత్రానికి ఎంతమంది మీద అరవాల్సి వచ్చిందో, ఎంతమందిని తిట్టాల్సి వచ్చిందో, షుగర్ టాబ్లెట్ వేసుకోకపోతే ఎప్పుడు వణుకొచ్చిద్దో, ఎప్పుడు డేలా పడిపోతానో కదా. అదొక ఆరోగ్యం, అనారోగ్యం అనే భారం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నిరాశ, నిస్పృహ, అధైర్యం. నాకేనా ఇది జీవితం, ఎందుకయ్యా ఈ జీవితం అని ఏలియా మాదిరిగా మనం నిస్పృహతో నిరాశతో ఉంటూ ఉంటాం. ఇన్ని భారాల మధ్య ఈ జీవితం ఎలాగ ముందుకెళ్ళిందనేది ఒక భారం. ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని ఇక్కట్ల మధ్య నేను నా కుటుంబాన్ని ఎలాగా, అందుకే ఆయన అంటూ ఉన్నాడు ఈనాటి సువార్తలో 28వ వచనం ఏమిటి? భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు. అదండి ఆయన అంటున్నారు, మీరు భారాలు కలిగి ఉన్నారు. మానవ జీవితం అన్న తర్వాత తల్లి గర్భములో పడిన క్షణము నుండి భూలోకానికి వచ్చేటప్పుడు అమ్మ కడుపు నుండి, అమ్మ ఉదరం నుండి బయటికి రావాలంటే అదొక భారం, నొప్పి. రాగానే ఏడ్చేది ఎందుకు? అందరూ అనుకుంటారు మా అబ్బాయి ఏడ్చాడు బతికాడని. కాదు, ఈ లోకము యొక్క గాలి సోకగానే వాడికి అమ్మ కడుపు చాలా సురక్షితం. ఆ సురక్షితమైన స్థలం నుండి బయటకు వచ్చాడు, ఇక్కడి నుంచి నాకు పనులు మొదలైనదని వాడి భారంతో ఏడుస్తున్నాడు కదా. మరి ఈ రోజున నీవు నేను కూడా ఏ విధముగా ఇన్ని భారాల మధ్య ఆయన వద్దకు వచ్చాము, నా భారములను మోసేవాడు. ఆయన అంటున్నాడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు రండి. నేను ఇచ్చే విశ్రాంతి మానవ జీవించే సాధారణమైనటువంటి విశ్రాంతి కాదు. నేను ఇచ్చే విశ్రాంతి ఎలాంటిదంటే కీర్తన 55లో 22వ వచనం ఒక్కసారి చూద్దాం. 55లో 22వ వచనం. నీ భారములను ప్రభువు మీద మోపుము, ఆయన నీ భర్త భార్య మీద, భార్య భర్త మీద భారం మోపుకున్నట్లుగా
మన కుటుంబాలన్నీ ఎవరి మీద మన భారములను మోపాలట? నీ భారములను ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించేవాడు. నిన్ను భరిస్తాను. ఎప్పటి వరకు? నీవు ముసలివాడివైన వరకు నిన్ను భరిస్తాను. యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. నీవు తల నెరిసిన దాకా నేను మీకు దేవుడనే అని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నేను మరువకూడదు. కావున నీ భారములను ఆయన మీద మోపుడు. తర్వాత వచ్చిన ఆయన సజ్జనుని మంచివాడిని ఎన్నడును కలత చెందనీయడు అన్న మాటలు చూస్తున్నాం. అది కీర్తన 37:5 ఒక్కసారి చూద్దాం. పాట ఉంది. మంచి ప్రభువు మీద భారము వేయుడు, నీవు అతని నమ్మినా నీవు నమ్మినచో, ప్రభువు మీద భారము వేయుడు, అతను నీవు నమ్మినచో నీ కార్యములను నెరవేర్చును. నీవు నమ్మితే చాలు. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే అని మార్కు సువార్త 9:23 మనము చదువుతూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్న మాటలే కదా, నమ్మి నా మీద నీవు భారం వేయి. నీ కుటుంబ భారం, నీ ఆర్థిక భారం, నీ అనారోగ్య భారం, నీ యొక్క కుటుంబంలో ఉద్యోగ భారం, నీ పిల్లల భారం నా మీద వేసి నీవు నడువు, నేను నీకు విశ్రాంతిని, స్వాంతనను నీకు దయచేస్తాను, తేలికపాటి జీవితాన్ని ఇస్తాను అని ఆయన అంటూ ఉన్న మాటలు ఇక్కడ చూస్తున్నా. గమనించినప్పుడు ఆ వాక్యం ఏమంటూ ఉన్నది? సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వారికి సమస్తమును సాధ్యమే. కావున ఇది విశ్వసించి ప్రభువునందు నమ్మకం ఉంచి జీవిస్తే చాలు, నీవు దీవించబడతావు. అదే కీర్తన 147:3 ఒక్కసారి చూద్దాం. కీర్తన 147:3 భగ్న హృదయులంటే ప్రేమించి విఫలమైన తర్వాత భగ్న హృదయం అంటాం కదా. అలాగనే నమ్మిన వాడు మోసం చేస్తే భగ్న హృదయులమవుతాం. అలాగనే భగ్న హృదయుల బాధలను తీర్చి వారి గాయములకు ఆయన నయము చేసెను, కట్లు కట్టెను అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావుననే అదే కీర్తనలలో 119వ కీర్తన 28వ ఒక్కసారి చూద్దాం. నేను విచారము వలన కృంగిపోతిని, నీ వాగ్దానం ఏమిటి? భారముచే సొలసయున్న జనులారా నా వద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు స్వాంతనని ఇస్తానన్న ప్రభు ఇచ్చిన వాగ్దానములను నేను మరువకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న మాటలను చూస్తున్నాం. అదే కదా 1 పేతురు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 7వ వచనం, శ్రద్ధ వహించును మీ విచారములన్నిటినీ. మన గురించి శ్రద్ధ వహించేవాడు. ఉదాహరణకి ఈ రోజుల్లో మనం పిల్లలు బడికి వస్తూ ఉంటారు. బడికి పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వస్తూ ఉంటారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు కొంతమంది ఆ బైకుల మీద వచ్చి అక్కడ నిలబడి పిల్లలని తీసుకెళ్తారు సహజంగా. ఇప్పుడు ఈ రోజులు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు ఎవడు బ్యాగ్ వాళ్ళ తగిలించుకొని వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అమ్మా నాన్న బడికి వచ్చేది లేదు, నువ్వు తిన్నావా తిన్నది అడిగింది లేదు, నువ్వు ఎలాగ ఎదిగావు లేదు, చక్కగానే పెరిగాం. గాలికి ధూళికి పెరిగి చక్కగా రాడు తేలాం. ఏ కష్టం వచ్చినా ఇవన్నీ ఇప్పుడున్నాయని హైబ్రిడ్ అన్నమాట. మనందరం ఫారం కోళ్ళం, పిల్లలందరూ ఫారం కోళ్లే. బయటకు వదిలేస్తే బతకలేవు, నాటుకోళ్ళు కాదు ఇవన్నీ. వాడిని వదిలేసి అరే నీ అంతటి నీ వెళ్ళి షాపుకి వెళ్ళి ఒక 1/2 కేజీ 4 పేర్లు చెప్పండి వాడికి. పప్పు, ధనియాలు, గసగసాలు, మిరియాలు 4 తీసుకొని రారా, 1/4 కేజీ అని. అక్కడి నుంచి వాడికి ఫోన్ చేయకపోతే అప్పుడు అడు మమ్మీ ఏం చేయాలో ఆంటీకి చెప్పు, కట్టింది పొట్లం అంటాడు. అన్నం పిల్లలను మరీ అసలుకి అమ్మో సోఫిస్టికేటెడ్. నేను అనంతపూర్లో ఉన్నప్పుడు
ఒక ఆవిడ ఉంది, లేక పిల్లగాడు పుట్టాడు. మినరల్ వాటర్తో వాడి స్నానం చేయించేది, మామూలు నీళ్లు కూడా కాదు. ఏమనుకోవాలి? మినరల్ వాటర్తో స్నానం అంటే రోజు ఒక 2 క్యాన్లు వాడికి మినరల్ వాటర్తో స్నానం. తాగటానికి మినరల్ వాటర్ వాడొద్దంటే వాడికి మినరల్ వాటర్తో స్నానం చేయించింది ఆవిడ. చివరికి వాడు కొద్దిగా మెంటల్ గానే తయారైపోయాడు. బయటికి తెచ్చేది కాదు, ఇంట్లోనే ఆవిడ వాడే. బయట ప్రపంచం, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు, అమ్మా అలాగా వద్దు, భారము చే, భారాలు ఉన్న ఆ భారము నిన్ను నడిపించాలి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు నీడగా ఉన్నాడు అన్న మాటలను బట్టి. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము ఆయన యందు జీవించాలి. కావునని ఈ మొదటిది, భారముచి అలసి ఉన్న సమస్త జీరులారా అన్న మాటను గమనించినప్పుడు బైబిల్ గ్రంథములో ఎవరు మొదటిగా యోబు జీవితాన్ని చూద్దాం. యోబు జీవితములో 2వ అధ్యాయములో 9వ వచనం దగ్గరికి వెళదాం. 2వ అధ్యాయం. ఆయన అందరూ తిడుతూ ఉన్నారు, భార్య కూడా తిట్టేసింది, స్నేహితులు కూడా తిట్టేశారు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీవింకను యథార్థతను వదలవా? నువ్వేదో తప్పు చేసి చచ్చిపో, ఎందుకు ఈ జీవితం అని భార్యే భర్తను. అంతే కదా ఈ రోజుల్లో, ఏం తెత్తనో తెచ్చేదంతా ఏ మూలకు వస్తుంది, నువ్వు గంగ సంపాదిస్తున్నావులే అని సూటిపోటి మాటలతో నేను ఇంటికి రాకుండా చేసేస్తున్నాను. నేటి సమాజంలో ఒకప్పుడు భర్త అనుకుంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇంకా రాడు తీయలేసిపోయారు కదా. ఈ రోజుల్లో అవును, భర్తలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాక్యం చదువుదాం. మాట్లాడుచున్నావు, దేవుడు మనకు మంచిని దయచేసినప్పుడు స్వీకరించితిమి, కష్టాలు బాధలు వచ్చినప్పుడు స్వీకరింపవలదా అని అంటున్నాడు. గమనించండి, నీ విశ్వాసాన్ని గట్టిపరచడానికో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని బలపరచడానికి దేవుడు ఏదైనా పంపిస్తూ ఉన్నప్పుడు మంచి మనసుతో నీ భారములను, నీ కష్టములను ప్రభు మీద వేస్తూ ఉన్నావా? యోబు తర్వాత 3వ అధ్యాయం 11వ వచనములో తన్ను తాను శపించుకున్నాడే కానీ దేవుని ఒక మాట అనలా. ఎందుకు నాకు కష్టం ఇచ్చామని అనలా. తర్వాత గమనిస్తే 10వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వెళదాం. 10వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి అతని స్నేహితులు, అమ్మా మనం కూడా అంటాం, ఇంక ఈ జీవితం ఎందుకురా బాబు, విసుగొచ్చేసింది, ఈ కుటుంబం పోషించలేను, పిల్లల మాట వింటల్లా, భార్య మాట వింటల్లా, ఈ భారాలు, ఈ కష్టాలు నాకు ఎందుకయ్యా అని యోబు తన జీవితం మీద విసుగు చెంది అతని స్నేహితులు యోబుతో అంటూ ఉన్న మాటలు ఇవన్నీ కూడా. అలాగనే 30వ అధ్యాయం 15 నుండి ఒకసారి చదువుదాం, 17 వరకు. 15వ వచనం నుండి 17వ వచనం వరకు. భయము నన్ను ఆవరించినది, నా ధైర్యము గాలి వలె ఎగిరిపోయినది, నా యొక్క నా భద్రత మేఘము వలె తేలిపోయినది, చివరకు వచ్చినది, నా బాధకు ఉపశమనం లేదని చెబుతూ అంతటి బాధలు, అంతటి భారములో కూడా యోబు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన అంటూ ఉన్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని. అంతటి వ్యధలలో కుటుంబం పోయింది, పిల్లలు చచ్చిపోయారు, తన ఒళ్ళంతా రసికలతో పొళ్ళతో ఉన్నది, భారము, వ్యధ, బాధ, వర్ణాతీతమైన బాధతో ఉన్నాడు. ఆ సమయంలో కూడా ఆయన అంటూ ఉన్న మాటలు గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి, మేఘం వల్ల వెళ్ళిపోతూ ఉన్నది, వ్యధ చెందుతూ ఉన్నాడు. అయినా కానీ యోబు
భగవంతుని మీద నమ్మకాన్ని కోల్పోకుండా జీవించాడు. గమనించండి, మొదటి సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు హన్నాను చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం హన్నా 2వ వచనం ఒకసారి చూస్తే అని ఇద్దరు భార్యలు ఉన్నారు. అన్నాకు గొడ్రాలు ఈవిడ. ఈ 2వ భార్య రోజు వచ్చి నీకు పిల్లలు లేరు కదా, నువ్వు గొడ్రాలివి కదా. మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి తోడబుట్టినోళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు వచ్చి కొన్ని ఈ మధ్య పిల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు, కొద్దిగా కుటుంబంలో చిచ్చు పెట్టేవాళ్ళు. నీకేముంది, అది లేదు కదా, ఇది లేదు కదా, ఈవిడ భారం. ఈవిడేం చేస్తున్న తర్వాత వచ్చినములో తర్వాత 10వ వచనం దగ్గరికి వెళదామమ్మా. చూడండి, ఈ పెనిన్న ఆమెను చుట్టుపక్కల వాళ్ళు గొడ్రాలివి నీకు పిల్లలు లేరు అని సూటిపోటు మాట్లాడుతూ ఉంటే ఆమె ఏం చేస్తూ ఉన్నది, తన భారమును దేవుని మీద వేస్తూ ఉన్నది. ఆమె ఏం చేస్తూ ఉన్నది, కన్నీటితో ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించింది, ప్రభువుని వేడుకొన్నది, ప్రభువుని అడిగినది. కావుననే దేవుడు ఏం చేస్తున్నాడు, 19వ వచనములో జ్ఞప్తి అందుంచుకొని ఆమె గర్భవతి అగునట్లు గర్భవతి ఒక బిడ్డను కనడన్న మాటను చూస్తున్నాడు. దేవుడు ఆమెను మర్చిపోలేదన్న మాటను. నన్ను కూడా దేవుడు మరచిపోడు. ఏమంటున్నది యెషయా గ్రంథం 49:16 నీ యొక్క ఆకారమును నీ ప్రాకారమును నా అరచేతులలో చెక్కుకొని రోజు నేను నిన్ను చూస్తున్నాను. అలాంటి దేవుడు నిన్ను మరచిపోడు, నిన్ను విడువడు, నిన్ను వదలడు. కావున ప్రియ సహోదరులారా, నీ భారములో ఎవరి మీద నిన్ను నీవు మోపుకొని వెళుతూ ఉన్నావు. మనం ఇంకా కిందకున్నాం, వాడు ఎదుగుతున్నాడు, వీడు ఎదుగుతున్నాడు. వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన 37:7 వచనం ఒక్కసారి చూద్దాం. 37:7 దేవుని ఎదుట నెమ్మదిగా నిలిచి ఉండుము. ఓపిక అదే మనకు లేదు ఈ రోజుల్లో. ఓపిక లేదు, అంతా మ్యాగీ జీవితమే. మన జీవితాలన్నీ మ్యాగీలే. 2 సెకండ్లో 2 నిమిషాల్లో నేను బయటికి వెళ్ళేస్తాను మమ్మీ, అన్నం రెడీ అవ్వాలి. నేను బయటికి వెళ్ళేస్తాను మమ్మీ, కూర రెడీ అవ్వాలి. నేను బయటికి వెళ్ళేస్తాను మమ్మీ, నేను అడిగిందల్లా రెడీ 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 కదా. నీవు ఓపిక కలిగి ఉండుము. తర్వాత వచ్చిన ఇతరులు సంపదలు అర్థించుట కూర్చి గాని కుతంత్రములు పొడుట కూర్చి గాని వాళ్ళ గురించి నీవు ఆందోళన చెందొద్దు, నీవుగా జీవించు. తర్వాత వచ్చిన కోపమును విడనాడి అణుచుకొనుము. శాంతముగా జీవించు, ప్రశాంతంగా జీవించు. శాంతి పేరు ఆమెకు లేనిదే శాంతి కదా. కాబట్టి ఈరోజున అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం దగ్గరికి వెళదాం. 3వ అధ్యాయం 31వ వచనం. దౌర్జన్యపరులు పాపాత్ముల యొక్క లాభములను చూచి అసూయ పడకము, ప్రవర్తించబోవలదు. మనమైతే వాళ్ళు చేస్తే లేదంటే నేను చేస్తే వచ్చిందా కంపారిజన్. ప్రతిదానికి బేజూరి వేస్తాం. మనకి ఇది ఇళ్లలో చూస్తే వాళ్ళ పిల్లగాడు చదువుతున్నాడు రా, నువ్వెందుకు చదవవు? వాళ్ళ అమ్మాయి చదువుతుంది రా, నువ్వెందుకు చదవవు? నీ కొడుకు చదువు, నీ కొడుకు దేవుడిచ్చిన చదువుతాడు. కానీ వాళ్ళకు 100 వచ్చినాయి,
50 కూడా రాలేదు. దేవుడు ఇస్తాడు. ఎందుకు? అదొక భారం. నా కొడుకు ఇంతే వచ్చినాయా, అంత వచ్చినాయి సంతోషించడంలా, ఇంతే వచ్చినాయా అని ఒక ఫీలింగ్. ఈ ఫీలింగులు పాడుగాను కదా. ఈ రోజుల్లో ఉన్న దానితో తృప్తికరముగా, ఆ భారము లేకుండా సంతృప్తికరమైన జీవితం. అదే కదా, నీవు వారిని చూచి వారి వలె నీవు ప్రవర్తించవద్దు, నిన్ను నీవుగా జీవించు అన్న మాటను చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరుడు. అందుకే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వెళదాం. 6వ అధ్యాయం 16వ వచనం. మీరు 4 త్రోవలు కలయు చోట నిలుచుండి. అదే కదా, మన రింగ్ సెంటర్కి వెళ్తాం, 4 రోడ్లు ఉన్నాయి అక్కడ. నిలుచుండి ఏమడుగుతున్నారట? అసలైన శిశులైన పురాతన మార్గం ఏదని అడుగుతామే కానీ సత్పదము, మంచి పదము, మంచి మార్గము ఏది? ఉదాహరణకు నేను భద్రాచలం వెళ్ళాలి, తిరిగి వైపుకు రాకూడదుగా. ఇది పాత రోడ్డు అండి, ఇటు వెళ్ళమంటే అవదు కదా పని. మనం వెళ్ళాల్సింది భద్రాచలం అంటే మైలవరం రోడ్డు తీసుకోవాలి. అంతేకాని లేదు ఇది పాత రోడ్డు అంట, ఇటే వస్తారంటే సంఘంలో కలుగుతాం వెళ్ళి. కావున నీవు నడువవలసిన మార్గము సత్మార్గము, సన్మార్గములో, మంచి మార్గములో. పురాతన మార్గాలు మనకు వద్దు. ఏదో మా తాతలు నేతులు తాగారు, వాళ్ళ మూతులు మేము వాసన చూస్తాము అంటే సరిపోదు. మా తాత అండి ఎంతమందిని వెళ్ళాడు, మా తాత అండి అంత చేశాడు, అవి కావాలి. నువ్వు ఎలాగ జీవిస్తున్నావు అనేది ముఖ్యం. మంచి ఉంటే పర్వాలా, నేర్చుకో మీ తాత, మీ నాన్న, మీ అమ్మ అందరి దగ్గర నుంచి. కానీ నీవు జీవించవలసిన విధానం పురాతన మార్గాలు కాదు, సన్మార్గాలు, సత్మార్గాలను నీవు నడవాలి అని ఆయన మనందరినీ కూడా కోరుతున్న తర్వాత వచ్చిన ఏంటమ్మా? కానీ మీద ఆ త్రోవలో నడువు ఆయన చెబుతుంటే మేము నడవము. మేము ప్రజలేమంటూ ఉన్నారు, మేము దానిలో నడవము. గుడికొచ్చాం, విన్నాం, గుడి దాటగానే ఫాదర్ గారు ఏం చెప్పారా? అదే అడుగుతున్నా, ఏం చెప్పారు? అయిపోయింది కాదు కదా. ఫాదర్ గారు ఏం చెప్పారు ఇక్కడ? ఫాదర్ గారు ఏమీ చెప్పరు, బైబులే చెబుతూ ఉన్నది, బైబిల్ వాక్యాలే చదువుతూ ఉన్నావు నీవు నేను. కావున నీవు సత్పదములో, మంచి మార్గములో నడిస్తే నీ భారాలన్నీ తొలగిపోతాయి, నీ ఆందోళనలన్నీ తొలగిపోతాయి. అదే కదా ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినప్పుడు పేతురు గారి జీవితాన్ని చూద్దాం. లుకాసు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా అయ్యా ఫాదర్ గారు అడుగుతారమ్మా, ఏంటి ఫాదర్ గత వారం రోజులుగా కష్టపడుతూనే ఉన్నాం ఫాదర్, గత 10 రోజులుగా కష్టపడుతూనే ఉన్నాం ఫాదర్, ఉపయోగం లేదు, ఎవరు మా మాట వింటంలా, కష్టంగా ఉంది. ప్రభువుతో అంటున్నాడు, అయ్యా మేము రాత్రంతయు శ్రమించితిమి కానీ ఫలితము లేదు. అదండి, నీ మీద భారము వేసి నేను వల వేస్తాను, నీ మీద భారము వేస్తాను, నీ మాటకు తల వంచి అన్న పేతురు వలె నీ జీవితములో నీ వచ్చే కష్టాలలో, సుఖాలలో, అన్నిటిలో కూడా కష్టం వచ్చినప్పుడు ఒక విధముగా యోబు చెప్పాడు కదా, ఓ పిచ్చిదానా, మంచిని వచ్చినప్పుడు స్వీకరించామే, చెడును కూడా, కష్టాన్ని కూడా స్వీకరించాలి. లేదు మాకు మంచే కావాలి, సుఖమే కావాలి, కష్టం అనేది మా ఇంటి ఛాయ దాకా కూడా రాకూడదు అన్న విధంగా మాకు జీవిస్తున్నాం. కావున ఈ రోజులలో మరి నీవు నేను ఏమంటున్నాడు పేతురు ఆయనతో? అయ్యా నీ మాట చొప్పున వల వేసేదను అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. మాటకు తల వంచాడు, దేవుని మాటకు తల వంచాడు. కాబట్టి వల వేయగా వల చిరుగులన్నీ చేపలను దేవుడు పేతురు జీవితములో అనుగ్రహించాడు. మరి నీ జీవితములో దేవుని మాటకు
విలువనిచ్చి నడిచి బిడ్డలుగా నీవు నేను ఉండాలి అని వాక్యము మనందరినీ కూడా కోరుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరు, గమనించండి. రెండవదిగా ఏమిటి? 29వ వచనం ఈనాడు సువార్తలో, నా కాడిని మీరెత్తుకొనుడు, మీరు నా నుండి నేర్చుకున్న కాడి. అందరికి ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చు. వ్యవసాయ ఆధారిత కుటుంబంలో వేసి పాలల నుంచి వచ్చి మనందరికీ తెలుసు కాడి ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు కదా. 2 ఎడ్లకి 2 దున్నపోతులకి పొలంలో దున్నటానికి వాడతారు. గమనించండి, వాడేటప్పుడు కూడా ఒకదానికి అనుభవం ఉన్నది ఎద్దును ఒకవైపు నుంచుతారు, కొత్తగా లేకపోతే కొద్దిగా ఇంకొక దానిని తక్కువ అనుభవం దాని పక్కన ఉంచుతారు. కారణం, ఈ అనుభవం ఉన్న ఎద్దు చక్కగా నడుస్తుంది, ఇది కూడా నేర్చుకుంటుంది. క్రీస్తుతో నీవు నడిచినప్పుడు నీకు అనుభవం లేదా? ఆయన ఇచ్చిన అనుభవంతో నీవు నడుస్తావు. ఆయన కాడి నీ మీద ఉంటే ఆయన నీ బరువును మోస్తాడు, నీతో ఉంటాడు. అదే కదా ఏలియా జీవితంలో జరిగింది. ఆయన ఏమంటూ ఉన్నాడు? 19వ అధ్యాయం 1వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రయాణం సాగించి ఇంక మన అయిపోయింది, ఇక నాకేమీ లేదు, దారులన్నీ మూసుకుపోయాయి, ఇక నాకు జీవితములో ఒకటే దారి, చావు చావు. మనం కూడా అన్నీ అయిపోయినాయి ఫాదర్. పేపర్లు ఈ రోజులు ఎన్ని చూస్తూ ఉన్నా, ఒక ఆయన వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ వచ్చిందట. అక్కడ కర్నూలులోనే ఎక్కడో పోయిన 2 వారాల క్రితం. తగ్గటం లేదు, ఆవిడకి అవసాన దశ వచ్చింది. ఈయన అనుకున్నాడు, 2 పిల్లలు, మంచి పిల్లలు, 11 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు. ఏం చేశారు తెలుసా? మీరు అందరు చదువుంటారు. చక్కగా అన్నం వండింది వాళ్ళ తల్లి, అన్నంలో కావలసినవి కలిపేసింది, పిల్లలకు అన్నం పెట్టింది, కొనుక్కోబెట్టింది. వాళ్ళ నిద్రలో చచ్చిపోయారు. ఈవిడ కూడా కొంచెం తిని చచ్చిపోయింది. భర్త వచ్చి అందరు చచ్చిపోయాడని తెలుసుకున్న తరువాత ఊరేసుకొని ఈయన చచ్చిపోయాడు. ఏ దారి లేదు, ఇక నా భార్య పోతే నా పిల్లల్ని ఎవరు పెంచాలి? ఆయన ఉత్తరం రాశాడు. అక్కడ ఏటీఎం కార్డు పెట్టి, మేము అప్పుల్లో ఏమి లేవయ్యా, ఇదిగో ఏటీఎం కార్డు, ఇందులో డబ్బులు తీసుకో, ఇదిగో పిన్ నెంబరు, మా డబ్బులతో మాకు అంతిమ సంస్కారాలు చేయండి, మేము చచ్చిపోతుంది, నా భార్య చచ్చిపోయి దశకొచ్చింది, ఇక నేను ఆ పిల్లల్ని పెంచలేను, అందుకు మేము అందరం చచ్చిపోతున్నాం. ఇదా మనకు నేర్పుతూ ఉన్నది అమ్మా నాన్న? చావు పరిష్కారం కాదు కదా దేనికి కూడా. చావు అనేది పిరికివాడు చేసే పని కదా. యోచన, ప్రభు నా మీద భారము, నా కాడిని మీరు ఎత్తుకొనండి, నేను మీతో నడుస్తాను, మీకు కావలసినవన్నీ ఇస్తాను. అదే కదా ఏలి ఏమంటుండే, ఇక నా జీవితము చాలు, ఇక నేను చచ్చిపోతాను, నన్ను వదిలేయండి. నేను ఇక్కడికి రాకముందు ఒక ఫాదర్ గారు ఉన్నారు. ఏదో జరిగింది ఎక్కడో, వచ్చేసి అతను నేను చచ్చిపోతాను ఫాదర్ అంటాడు. ఆయన ఫాదర్ ఏమనాలి? ఎందుకు రాని ప్రొఫెషనల్ ఫాదర్ పిలిచి కూర్చొని మాట్లాడితే ఏమీ లేదు అక్కడ, వాడికి తాగటానికి డబ్బులు. ఏమనుకోవాలి? జనాల యొక్క విపరీతమైన ధోరణి, జనాల యొక్క విపరీతమైన, ఇంట్లో కూడా డబ్బులు ఇస్తావా లేదా, చెప్తాడు, బెదిరిస్తాడు. ఎవరిని బెదిరిస్తారు? దేనికోసం బెదిరిస్తారు? గమనించండి, ఈ రోజులలో బెదిరించే కొద్దీ ఇంకా మనం భయపడాల్సి వస్తుంది. దేవుని మీద భారము వేసి, దేవుని యందు నమ్మకము ఉంచి జీవించినచో నీవు నీ కుటుంబము రక్షించబడుతుందని పౌలు గారు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకుందాం. కావున తర్వాత వచనం చదువుతాలి. దేవునికి తన ప్రాణం తీసుకుని నిద్రలోనే చచ్చిపోవాలి అని నిద్రపోయాడట. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన భారాన్ని తన మీద వేసుకుని దేవదూతను పంపి మంచి ఆహారాన్ని ఇచ్చి, ఆహారంతో 40 రోజులు తన వద్దకు తీసుకుని వెళ్ళాడు, హోరేబు కొండకు. దేవుడు నీ మాట, ఆయన ఏమంటున్న తర్వాత చదివితే ఆ దేవదూత అంటూ ఉన్నది, నువ్వు ఇంకా నడవవలసిన మార్గము చాలా ఉన్నది. ఉందమ్మా, వాక్యం అక్కడ ఉండాలి. నీవు చాలా దూరము ప్రయాణం చేయాలి. మనం కూడా నీ కొడుకులు చూడాలి, మనవలను చూడాలి, ముని మనవలను చూసే వరకు నీ ప్రయాణం ఉందయ్యా ఈ జీవితంలో. అప్పుడే కాదు,
దేవునితో నమ్మకముతో ఉన్నాడు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, కావుననే మరొక వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనములో యోసేపు, పాత నిబంధన యోసేపును చూస్తూ ఉన్నా. ఏమంచి ఉన్నాడు ఆయన? అన్న గమనిద్దాం ఇక్కడ, అక్కడక్కడ యోసేపు అన్నలే అతనిని ఇంటిలో నుంచి పంపేయటమే కాదు, చంపాలని చూశారు. చంపటం ఎందుకులే, మన రక్తమే కదా అని బానిసగా అమ్మివేశారు. అమ్మివేసిన వ్యక్తి ఫెతేపురు రాజు యొక్క ఆ ఇంటిలో పనివాడిగా వెళ్ళాడు. భార్య అతనిని నాశనం చేయాలని చూసింది. తప్పించుకొని పారిపోయి చెరసాలలోకి వెళ్ళిపోయాడు నిజాయితీగా. ఇన్ని కష్టాలు పడ్డా వాక్యం ఏమంటూ ఉన్నదమ్మా అక్కడ 9వ వచనం 2వ వచనం 39:2 అదండి దేవుడు యోసేపునకు అందువల్ల అతడు చేయు ప్రతి పని కూడా అతడు వర్ధిల్లెను. కావున ఇదిగో యోసేపు పడిన కష్టాలు నీవు పడలేదు. మీ ఇంట్లో కూడా మీ అన్నయ్యో, మీ అక్కో, మీ చెల్లో, కుటుంబం పెళ్లిళ్ళకు ముందు ఒక విధంగా ఉంటాం, పెళ్లిళ్ళ తర్వాత కదా నువ్వో నాకు చెప్పేది, నువ్వో మా ఆయన అనేది, నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత, ఇద్దరు ఎంతో కొంత బరువు ఉంటాంలే, అది పక్కన ఉంచండి. అదేమంటే నువ్వెంత నేనంత, నువ్వెంత నేనంత, కరవాలేదు ఎంతో కొంత ఒక తల్లి కడుపును వచ్చారు. కావున ఒకసారి ఆలోచిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆలోచిద్దాం. యోసేపు జీవితం ఎంతగా వెళ్ళినా, ఎంతగా కష్టాలు పాలైనా దేవుడు అతనికి తోడై ఉండుట వలన అతడు యొక్క దేవుని శక్తితో వర్ధిల్లాడు. మరి నీవు ఎవరి శక్తితో ఎదగాలనుకుంటున్నావు? ఎవరి శక్తితో వర్ధిల్లాలనుకుంటున్నావు? ఒక్కసారి మనందరము కూడా మనము దేవుని మీద భారముతో ప్రభువుతో నడవటానికి ప్రయత్నిద్దాం. అదే కదా మొదటి యోహాను లేఖ 2వ అధ్యాయం 15-16 వచనములు, 15-16 వచనములు ఒకసారి చూద్దాం. మొదటి యోహాను లేఖ 2వ అధ్యాయం. ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకుడు. ఈ లోకమును ప్రేమించినచో అతనిలో లేదు. ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహములే, దృష్టి వ్యామోహములే, అమ్మా శరీరమునందలి అహంభావము కావు. ఇవి అన్నీ ఈ ప్రపంచానికి చెందినవే. కావున 17వ వచనం, కలకాలము ఉండవు, అవి గతించిపోవును. నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును అన్న మాటను బట్టి మన భారములు, ఈ లోకంలో ఉండే ప్రతిదీ కూడా శాశ్వతము కాదు. పోయిన వారం చెప్పినట్లుగా కంటితో చూచేది ఏది కూడా శాశ్వతము కాదు, నశించేదే. కంటి వ్యామోహము అదే కదా నేను ఎప్పుడు చెప్తాను. మిమ్మందరిని అడిగితే నేను అడిగేది ఒకటే, ఏమిటి? ధన వ్యామోహము, స్త్రీ వ్యామోహములో నేను పడకుండా నా కోసం ప్రార్థించు. అది చాలు. మీరు కూడా ఈ 2 విషయాలలో జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబానికి ఏ హాని రాదు. భర్తగా నీ భార్యతో, భార్యగా నీ భర్తతో చక్కగా కలిసిమెలిసి కదా జీవించినప్పుడు ఆ జీవితం అన్యోన్యమైన జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు. కావున అనుమానాలు లేకుండా, అపనిందలు లేకుండా, చక్కని ఆలోచన కలిగి, చక్కని దేవుని మీద నమ్మకము కలిగి జీవించే కుటుంబం దేవుడు ఆశీర్వదించే. కావున ఈ ఐక్యమైనది ఈ లోకంలో ఏది కూడా నీతో వచ్చేది కాదు. దేవుడు ఇచ్చినది అదే కదా, మంచితనం, మానవత్వం. దేవుడికి నిన్ను నన్ను నింపాలని ప్రార్థన చేసుకుందాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఈ తెలివితేటల మీద కాకుండా, అదే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, మనస్ఫూర్తిగా దేవుని నమ్ము. అదే కదా, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు,
నేను ఏదైనా చేస్తా ఎంతకాలం? పెద్ద పెద్దోళ్ళ మట్టిలో కలిసిపోయారు. నీవెంత నేనంత. కానీ దేవుని యందు నమ్మకము కలిగి జీవిస్తే, దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తే, నీ తెలివితేటల మీద కాకుండా, నీ జ్ఞానము మీద కాకుండా, భగవంతుని మీద ఆధారపడి జీవించే ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ పనులన్నిటిలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆదరువుగా ఉంటాడు. కావున మరి నీవు నేను ఆ ప్రభువునందు నమ్మకముతో జీవించే మంచి మనస్సును మనకు అనుగ్రహించమని ఆ ప్రభువుని మనందరం అడుగుదాం.